ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలో జరిగిన బైక్ ర్యాలీ బహిరంగ సభ దద్దరిల్లిందని చెప్పుకోవచ్చు. వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి బైక్ ర్యాలీ సభను సూపర్ సక్సెస్ చేశారు. ఉదయగిరి నియోజకవర్గం ప్రజలందరూ ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నెల్లూరు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న తనను, ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేకపాటి రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తారని నెల్లూరు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం వరికుంటపాడు మండలం జడిదేవి గ్రామం నుంచి తిమ్మారెడ్డిపల్లి సెంటర్ వరకు జరిగిన బైక్ ర్యాలీ బహిరంగ సభలో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, పార్టీ నాయకులు అలీ అహ్మద్, తిరుపతి నాయుడు తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ ర్యాలీ బహిరంగ సభలోని ఎండను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 6 సంవత్సరాలు పదవి అనుభవించి జగన్మోహన్ రెడ్డికి నమ్మక ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరారని మండిపడ్డారు. ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకర్ల సురేష్ ఎన్ఆర్ఐ అని, ఆయన ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండడని, అలాగే తెలుగుదేశం పార్టీ తరపున నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓ బడా వ్యాపారవేత్త అని, ఆయన కూడా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండడని, ఓటు వేసేటప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలని, కాకర్ల సురేష్కి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓడించి సరైన గుణపాఠం చెప్పాలని కోరారు. తనను మేకపాటి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామన్నారు. ఉదయగిరి నియోజకవర్గం ఎంతో వెనుకబడిన ప్రాంతమని, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రతి 6 నెలలకి ఒకసారి మెగా జాబ్ మేళాలు ఏర్పాటు చేసి నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తామన్నారు. జగనన్న జగనన్న జగమంతా నీ వెంటే, జగనన్న జగనన్న జగమంతా నీ తోటే, రాజన్నకు పుత్రుడవు, రైతన్నకు మిత్రుడవు, జగనన్న జగనన్న జనులంతా నీ తోటే, రాజన్నకు ప్రతిరూపం, రాష్ట్రానికి నువ్వు దీపం, జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే. సూర్యుడిలా ఉదయిస్తివి, కిరణంలా ప్రసరిస్తివి, పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి, నిరుపేదల తోడుంటివి, నిర్భాగ్యుల నీడంటివి, మీకోసమే నేనంటివి, మీలో నేనొకడంటివి. రాజు నీవే, మా రాజు నీవే, ఆశవు నీవే, మా శ్వాసవు నీవే, రాజు నీవే, మా రాజు నీవే, ఆశవు నీవే, మా శ్వాసవు నీవే. వైఎస్ఆర్ ఆశయాలు ప్రజలందరికందజేయ, దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి, అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి. రాజు నీవే, మా రాజు నీవే, ఆశవు నీవే, మా శ్వాసవు నీవే, రాజు నీవే, మా రాజు నీవే. జై జై జగనంటూ సాటే లేరంటూ, జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. ప్రతి ఇంటి గడపని తొక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా. రాజన్న రాజ్యం తెచ్చినదే, జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. మరిగిన నెత్తురు నీ దశలే, రగిలితే నిప్పుల ఉప్పెనలే, ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా. పిడుగులు పడినను పట్టదులే, అడుగుకి అలసట పుట్టదులే, ఈ గురి ఎప్పుడు. రాబోయే ఎన్నికలు 12 రోజుల్లో రాబోయేటటువంటి ఎన్నికలు
పేదలు బడుగు బలహీన వర్గాలని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెత్తందారులు ధనవంతులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమికి జరుగుతున్నటువంటి ఎన్నికల యుద్ధం ఇది. దీంట్లో పేదల బడుగు బలహీన వర్గాల పట్ల వైపు మనం ఉండాం. పెత్తందారులు అగ్రవర్ణాల వైపు తెలుగుదేశం పార్టీ ఉంది. ఎవరు కావాలి అన్నటువంటిది ప్రజలే కోరుకోవాలి. ప్రజలే ప్రజాస్వామ్యంలో నిర్ణయం చేసేటటువంటిది. ఇప్పుడు నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు ఒక విషయం చెప్పాడు. మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఎలిమినేట్ చేయాలా అన్నటువంటి విషయం ఆయన కుట్ర పన్నుతా ఉన్నాడు. నిన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ నుంచి లేపేస్తే ఎలా ఉంటుంది, ఏం చేసుకుంటాడన్నటువంటి విషయాన్ని నిన్న చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. మీకు చంద్రబాబు నాయుడులో మానవత్వం లేదు, ఒక మనిషి కాదు, ఒక క్రూరుడు, ఒక మృగం. చంద్రబాబు నాయుడు ఉండడానికి అనర్హుడు, ఉరితీత తీస్తారు ప్రజలు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తారు. చంద్రబాబు నాయుడు నేర ప్రవృత్తిని మీరు అర్థం చేసుకోవాలి. గతంలో కాపుల ఆరాధ్య దైవమైనటువంటి వంగవీటి రంగాన్ని హత్య చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు. గతంలో రాఘవేంద్రరావు గారు అనే ఐఏఎస్ ఆఫీసర్ని హత్య చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు. గతంలో చెరుకూరి నారాయణ రెడ్డిని హత్య చేయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కారంచేడులో దళితుల్ని ఊతకోత కోయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. గగనపర్రిలో దళితుల్ని ఊతకోత కోయించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు నేర ప్రవృత్తిని అర్థం చేసుకోవాలి. ఒక నేరస్తుడు, ఒక హంతకుడు, ఒక మర్డర్ చేసేటటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వాడు 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశాడు. భవిష్యత్తులో మళ్ళీ సీఎం కావాలనుకుంటున్నాడు. మీరు అతనికి సీఎం చేస్తారా అని నేను ప్రశ్నిస్తాను. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చినటువంటి హామీలన్నింటిలో 99% నెరవేర్చడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాల కాలంలో మనం గతంలో చేసిన 5 సంవత్సరాల కన్నా మెరుగైన పాలన అందిస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నటువంటి విషయాన్ని నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. పేదల కోసం, పేదల అవసరాలు తీర్చేందుకోసం అన్ని పథకాలని అమలు చేసి రాష్ట్రంలో 87% 100కి 87 మందికి ఏదో ఒక రకంగా ఏదో ఒక పథకంలో లబ్ధి చేకూర్చినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. దాంట్లో పేద బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అగ్రవర్ణాల్లో కూడా పేదల్ని మనం ఎక్కడా విస్మరించకుండా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేశాం మానవత్వంతో అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇక ఎక్కువ సమయం తీసుకోకుండా దొత్తలూరు గ్రామానికి మనం గతంలో ఏం చేశాం ఈ 5 సంవత్సరాల కాలంలో అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకోవాలి. దొత్తలూరు మండలానికి గత 5 సంవత్సరాల్లో 138 కోట్ల రూపాయలు అభివృద్ధి సంక్షేమ వ్యయం కింద మనం ఈ దొత్తలూరు మండలానికి ఖర్చు పెట్టాం. మండలంలో 5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేశాం. రాబోయే 5 సంవత్సరాల కాలంలో దేవుడి మీద నేను దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. నేను చెప్పేటటువంటి ఈ యొక్క మాటలన్నీ కూడా తూచా తప్పకుండా రాబోయే 5 సంవత్సరాల కాలంలో అమలు చేసి తీరుతామన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. దొత్తలూరు చెరువుని
మోడర్నైజ్ సుందరీకరణ చేస్తాం. దుత్తలూరు వెలుగొండ ప్రాజెక్ట్ కెనాల్ ద్వారా నీటి సరఫరా చేస్తాం దుత్తలూరికి. సోమశిల హై లెవెల్ కెనాల్ నిర్మాణం 2వ దశ చేపడతాం. చిన్న చిన్న పరిశ్రమలు ఎంఎస్ఎంఈ ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి చిన్న చిన్న పరిశ్రమలు ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ని తీసుకొస్తామన్నటువంటి విషయాన్ని నేను మీకు ఇక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి నిరుద్యోగ సమస్య తీర్చేదానికి ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. నేను ఒట్టి మాటలు చెప్పడం లేదు. 1 సంవత్సరం క్రిందట మొత్తం 4 ప్లేసుల్లో విశాఖపట్నంలో, గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో, తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో, కడపలో జాబ్ మేళాస్ నిర్వహించడం జరిగింది. అదే విధంగా నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో అన్నిటినీ కవర్ చేస్తూ ప్రతి 6 నెలలకు ఒకసారి యువతకు జాబ్ మేళా నిర్వహించి దేశంలో ఉన్న కంపెనీలన్నింటినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి అందరికీ ఉపాధి అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తా ఉన్నా. ఇక బండకిందపల్లి మీదుగా వింజమూరు మెయిన్ రోడ్డుకి కొత్తపేట లింకు రోడ్డుని ఏర్పాటు చేస్తూ 8 కిలోమీటర్ల రహదారి ఏర్పాటు చేస్తామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. సింహాపురం మీదుగా వెంకన్నపాలెం తేడుపాడు రోడ్డు 6 కిలోమీటర్ల పొడవున నిర్మాణం చేస్తామని హామీ ఇస్తా ఉన్నా. చాలా మందికి ఇంతకు ముందు వరికుంటపాడు మండలంలో 1700 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా దుత్తలూరులో కూడా రాబోయే కాలంలో ఈ యొక్క ఎన్నికలు అయిన తర్వాత అర్హులందరికీ కూడా ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరుగుతుందని నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక రెవెన్యూకు సంబంధించినటువంటి ఏ సమస్యలున్నా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీకు నిజంగా ఈ జన సముద్రాన్ని చూస్తా ఉంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అన్నా రాజగోపాల్ రెడ్డి అన్న ఈ జన సముద్రాన్ని చూసి ఎప్పుడో అతను గుండెల్లో గెలిచేశాడు. మీరు ఇంత ప్రేమ ఆప్యాయత చూపిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు నా చిన్న మాట ఏంటంటే, అన్న ఎప్పుడు మీ దగ్గరే ఉంటాడు, మీలో ఒకడు. కానీ మన పెద్దరిని కలవాలంటే పాస్పోర్ట్ చేయించుకోవాలా, వీసా చేయించుకోవాలా, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలా. ఆయన లండన్లో ఉంటాడో తెలియదు, సింగపూర్లో ఉంటాడో తెలియదు. కానీ మన అన్న మాత్రం మీ దగ్గరే మీలో తిరుగుతూ ఉంటాడు. మీకు ఆయన కావాలా, ఈయన కావాలా? దయచేసి మే 13 వచ్చే ఎన్నికల్లో ఎంపీ విజయసాయిరెడ్డి గారిని మరియు అన్న రాజగోపాల్ రెడ్డి అన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. మరొకసారి గెలిపించడానికి మీరందరూ సిద్ధమా? మీ అందరికీ ధన్యవాదాలు. అమ్మ జడ్పీటీసీ గారు ఒక విషయం, వారు ఈ రోజు మన నెల్లూరులో మన వైఎస్ఆర్సీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శే కాకుండా మన భారతదేశ పార్లమెంటులో అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గర అవార్డు అందుకున్నటువంటి ఈ రోజు వేణుమాక విజయసాయిరెడ్డి గారు మన ముందుకు జగనన్న ఆశీస్సులతో, మీ అందరి యొక్క ఆశీస్సులతో మీ ముందుకు రావడం చాలా గర్వంగా ఉందని తెలియజేసుకుంటూ, ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, జగనన్న అభిమానులు, మేకపాటి కుటుంబ అభిమానులు, విజయన్న శ్రేయోభిలాషులు అందరూ కూడా పేరు పేరున ఒకసారి తెలియజేసుకుంటూ ఈరోజు చూస్తున్నాం
జగనన్న ఒకటే చెప్తున్నాడు, గత 5 సంవత్సరాలుగా నేను మీ ప్రతి కుటుంబానికి మేలు చేస్తేనే మన ప్రతినిధుల్ని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీరు ఆశీర్వదించి నన్ను ముఖ్యమంత్రి చేసి నా సేవల్ని మీరు రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో జీవితాంతం కొనసాగించుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నారు. ఈ రోజు భారతదేశంలో ఏ నాయకుడు కూడా నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అన్నటువంటి దాఖలాలు లేవు. ఉదాహరణగా నన్నే చూడు, అందో ఉదయగిరి నియోజకవర్గం అత్యంత రాజకీయ చైతన్యం కలిగినటువంటి గడ్డ ఈ ఉదయగిరి గడ్డ. అటువంటిది ఈరోజు నేను కూడా గతంలో చాలా సార్లు వచ్చాను, కానీ నేతి బీరకాయలో నీ ఉండడం ఎంత సత్యమో తెలుగుదేశం పార్టీలో ఈ బడుగు బలహీన బీసీ వర్గాలకి, ముస్లిం మైనారిటీలకి న్యాయం అంతే నిజం. ఎందువలంటే ఎప్పుడు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక్క బీసీకి కూడా ఎంపీ ఇచ్చినటువంటి రాజ్యసభలో దాఖలాలు లేవు. ఈరోజు 9 మందిలో 4 బీసీలకే కాకుండా ఒక ఎస్సీ బాబురావు కూడా బీసీగా ఎస్సీకి కూడా రాజ్యసభలో. ఈరోజు సామాజిక న్యాయంలో భాగంగా ఒక బీసీలు అంటే ఎన్నిముకలేనివాడు కాదు, సమాజానికి ఎన్నిమికలు అంటేవాడు అని చెప్పి నిరూపించినట్టే జగనన్నని మనం అందరం కూడా మనం కాపాడుకోవాలంటే ఈరోజు ఈ 2 అభ్యర్థులు ఎమ్మెల్యేగా రాజమోహన్ అన్న, అదేవిధంగా ఎంపీగా జగనన్న ఏరి కోరి మన నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం పంపించినటువంటి సాయన్నని మనం గెలిపించుకోవాల్సిన అవసరం. మీకు చివరిగా ఒక మాట చెప్తాను. చివరిగా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు పార్టీ మారారు తెలుసా? నెల్లూరు నియోజకవర్గంలో పట్టణంలో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే ఇస్తే నాకు ఓటు రావు కాబట్టి నేను పార్టీ మారుతాను. అదేవిధంగా బుర్రా మసూద్ యాదవ్ నెల్లూరు పార్లమెంట్ లో కందుకూరులో ఒక బీసీకి ఇచ్చారు, నేను గెలవలేనని చెప్పి ఈరోజు అన్యాయంగా బీసీని మైనారిటీని అవమానపరిచి మనల్ని ఈరోజు పార్టీ మారినటువంటి వ్యక్తిని ఆదరిస్తారా? ఈరోజు సామాజిక న్యాయానికి పెద్దపేట భారతదేశంలోనే వేస్తున్నటువంటి జగనన్నను ఆదరిస్తామని చెప్పి కూడా మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం. ఈరోజు గతంలో నేను కూడా తెలుగుదేశంలో ఉన్నాను. జన్మభూమి కమిటీలను పెట్టి అర్హులను కూడా అనర్హులు చేసి వాళ్ళ సంక్షేమ ఫలాలు అందనీయకుండా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు మళ్ళీ నేను ఏదేదో చేస్తానని చెప్పి ఒక మేనిఫెస్టోను ప్రకటించడం చాలా అన్యాయం. ఈరోజు జగనన్న 2019లో ఎన్నికల సందర్భంగా పాదయాత్ర సందర్భంగా నవరాత్రులు ప్రకటించి 100కి 99 అమలు చేసి ఈరోజు మీరు నన్ను ఆశీర్వదించండి, ఇంకా కూడా మీకు సేవ చేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చే వ్యక్తి జగనన్న అయితే ఆయన పవన్ కళ్యాణ్ వారు 2014లో రైతు రుణమాఫీ చేస్తా, పొదుపు లక్ష్మికి రుణమాఫీ చేస్తా, నిరుద్యోగులకి ఇంటింటికి 1000 రూపాయలు పంపిస్తా అని చెప్పినటువంటి పెద్ద మనిషి అది అమలు చేయకుండానే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు ఆడవాళ్ళకి అన్నిటి కూడా రుణమాఫీ చేశారు. అదేవిధంగా రైతులకు రుణమాఫీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి ఘనత మందైతే మళ్ళీ ఒకటేదో మేనిఫెస్టో చెప్పి మళ్ళీ అన్ని స్వర్గమేమి ముంగిడు నింపుతానన్నటువంటి పెద్ద మనిషికి ఓటేస్తారని మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలని తెలియజేసుకుంటూ ఈరోజు మన మహిళలకి పెద్దపేట ఇప్పుడు రేపు రాబోయేటువంటి 2029లో ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కూడా అక్క చెల్లెళ్ళే. దానికి ప్రధాన కారకుడు పార్లమెంట్లో బిల్లు పాస్ కావడానికి జగనన్నను కూడా అదేవిధంగా బీసీని కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు చాలా గ్రామాలు తిరగాల. నేను మీ అందరూ కూడా పేరును అభ్యర్థించేది ఏంటంటే మన ప్రభుత్వమే వస్తుంది, దాంట్లో సందేహం లేదు. కాబట్టి మనమంతా జగనన్న నిలబెట్టినటువంటి ఎమ్మెల్యేని ఎంపీని గెలిపించుకోవడానికి సిద్ధమా? జై జగన్, జై జగన్. నమస్కారాలతో సెలవు. ఆదరణ కానీ ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళు అడుగున పూలదల్లలతో ఈరోజు జగనన్న ఆశీస్సులతో మీ ముందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మేకపాటి కుటుంబ రాజగోపాలన్న గారు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగనన్న తర్వాత జగనన్న లాంటి వ్యక్తి మన పార్టీలో మన